హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కానీ మా సింబాకే కొంచెం హెల్త్ బాగలేక మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. ఏంటంటే మేము నిద్రపోతున్నాము. కరెక్ట్గా 2:45కి ఒకటే ఏడుపులు. ఏంటబ్బా అని చెప్పి నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు అందరు దడుచుకుని లేసి వెళ్ళి చూసేటప్పటికి మూలుగుతూ ఉన్నాడు. కాలు ఏమైనా పట్టేసిందేమో అని అనుకున్నాము నిద్రలో. సో వాటిని తీసుకెళ్ళి మళ్ళీ బెడ్రూమ్లో పడుకోబెట్టి ఇంక మేము నిద్రపోయాము. మార్నింగ్ అట్ట ఇటు కొంచెం మూలుగుతున్నాడు, కొంచెం పట్టించుకోలేదు, మా నార్మలే అని చెప్పి సో వదిలేసాము. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి చాలా మూలుగుతున్నాడు అనమాట. వాడి బాధ చూడలేక మేము హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేసాము. హాస్పిటల్ వచ్చిన దగ్గర నుంచి అసలు మూలగడమే ఆపేశాడు. హాస్పిటల్ని చూడడం వల్ల మూలగడం మర్చిపోయాడేమో, నొప్పి కూడా మర్చిపోయాడేమో అని అనుకున్నాం నేను, మా తమ్ముడు. వాడేమో తోకేమో ముడుచుకొని నేను హాస్పిటల్కి రానని చెప్పి ఒకటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. బెంచ్ కిందకి వెళ్ళిపోవడం కానీ బయటకు లాక్కెళ్ళిపోవడం కానీ చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని అయితే తొక్కేశాడండి కార్లో ఉన్నప్పుడు. సో మా తమ్ముడు ఏంటంటే రే అరవరా అని చెప్పి ఇంతకుముందు నొప్పున్న చోట గిచ్చినప్పుడు అరిచాడనమాట. వాటికి నోరు లేదు కదా, మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడ అరిచినప్పుడు వాటికి నొప్పి అని మనకు అర్థమవుతుంది. మా తమ్ముడు ఏంటంటే ఇంతవరకు అరిచావు కదరా, కార్లో ఉన్నప్పుడు కూడా అరిచావు, ఇప్పుడు అరవడం లేదని చెప్పని వాళ్ళంతా నొక్కుతూ ఉన్నాడనమాట. సో లోపలికైతే తీసుకొచ్చేసాము. వెయిట్ చెక్ చేసిన తర్వాత ఫీవర్ కూడా చెక్ చేశారు. అయ్యగారి కంట్లో నుంచి నీళ్లు పటపటపట కారిపోతున్నాయి. అట్లా చూడండి, కంట్లో నుంచి నీళ్ళు అయితే చాలా కారిపోతున్నాయి. వాడిని చూసి నాకు బాధ వేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడంటే వాటికి మనం వినిపించిన సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి, అందువల్ల అరుస్తూ ఉంటాయి, ఇప్పుడు అరవటం లేదేంటి అని అన్నాడు. ఒకసారిగా డాక్టర్ దగ్గర మా పరువు పోయే. సో ఇంక మేము ఏం చేస్తాం, డాక్టర్ గారితో ఎక్కువ మాట్లాడలేక ఇంక తీసుకొచ్చేసాము. ఆయన అయితే 2 ఇంజెక్షన్స్ రాశారు. ఇంజెక్షన్స్ వేసిన తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యాము. చూడండి, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నంతసేపు అయితే ఒకటే ఏడుపు, ఒకటే బెంచ్ కిందకి వెళ్ళిపోతాడు. ఊరికి కాల్ చేసి ఇట్లా చేశారు మమ్మీ అని చెప్పేటప్పటికి మా మమ్మీ మా డాడీ నవ్వుతున్నారనమాట. ఇంక మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో వీడైతే కాస్త అటు ఇటు బయట వాకింగ్ చేపించి ఇంక ఇంట్లోకి తీసుకెళ్ళాను అనమాట. బాయ్.